హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే మన ఛానల్లో వచ్చేసి పచ్చి బఠానీలు చేసుకుందామండి. చాలా సింపుల్గా అయితే చేసేసుకుందామండి. నేనైతే మీకైతే చూపించేస్తాను సింపుల్ ప్రాసెస్లో. ఇలాగైతే బఠానీలు అయితే పచ్చి బఠానీ ఓవర్ నైట్ అయితే వాష్ చేసుకొని కడిగి నానబెట్టేసుకోండి. తెల్లారి లేచి ఇలాగైతే వాటర్ లేకుండా చూసుకొని ఇలాగైతే ఫుడ్ కలర్ అయితే కలిపేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడైతే మనం అయితే బఠానీలన్నీ వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా కరకరలాడుతూ ఇంట్లోనే మన చేతులతో మనమే చేసుకుంటే ఆ టేస్టే వేరుంటుందండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తినేస్తారండి. ఎంతో హెల్దీ కూడా కదండి మన ఇంట్లో మనమే చేసుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం చక్కగా ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడైతే తీసేసుకుందాం గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చి మనమైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. సాల్ట్ కొద్దిగా మనకి టేస్ట్కి సరిపోయినంత. నెక్స్ట్ వచ్చేసి అలాగే కారం కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. కారం కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత 2 వెల్లుల్లిపాయలు రెబ్బలు అయితే వేసుకుందామండి. అదైతే స్మెల్ అంటే సూపర్గా వస్తుందండి. దీంతో ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది భలే ఉంటుంది అనమాట. ఇలాగ మొత్తం కలిపేసుకోండి. ఇంతేనండి, అయిపోయింది. సింపుల్ ప్రాసెస్లో మన ఇంట్లోనే మనమే మన చేతులతో చేసేసుకున్నాం కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.